న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీరుపై గ్యాంగ్ రేప్ జరిగింది. స్నేహితుడితో కలిసి హోటల్కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. తన స్నేహితుడితో పాటు మరొకరు అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హయత్ నగర్ కు చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో కలిసి బాధితురాలు ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడే బార్లో ఇద్దరు ఫుల్ గా మద్యం సేవించారు. ఆ తర్వాత హోటల్ రూమ్ కి వెళ్లారు. మత్తులో ఉండటంతో తనకు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది. స్పృహ వచ్చిన తర్వాత చూస్తూ రూమ్ లో గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నారు. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వెళ్లారు. అప్పటికే గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి అక్కడి నుంచి పరారీ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యమత్తులో ఇట్లా వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. ఇంకా వివరాలు తీసుకుంటున్నాము. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. తీసుకోలేదు. ఇంకా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అవును, అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది. అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. అది బార్ కింద రూమ్స్ ఉంటాయి. కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇన్కాన్షియస్ ఇచ్చి హోటల్ వాళ్ళ సమాచారం అటువంటిది లేదు. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. రానా, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారా? ఉద్యోగం వచ్చినటువంటి ఆనందంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని పిలిపించి పార్టీ ఇవ్వడానికి ఆ మహిళ ప్రయత్నించింది. అయితే వాళ్ళిద్దరు కూడా హోటల్కి వచ్చారు. హోటల్కి వచ్చిన తర్వాత మద్యం ఎక్కువ సేవించారు. మద్యం ఎక్కువ సేవించిన తర్వాత ఆమె మద్యం మత్తులోకి వెళ్ళిపోయింది. తర్వాత అతను కొన్ని మాయమాటలు చెప్పి అదే హోటల్ పైన ఉన్నటువంటి రూమ్ కి అతను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నటువంటి ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ దగ్గరికి అతను తీసుకొచ్చాడు. తర్వాత ఆమె మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆమె పైన అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆమె ఆల్రెడీ మద్యం మత్తులో ఉంది కాబట్టి ఆమె నిద్రపోయింది. నిద్రపోయిన క్షణంలో గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి తన మరొక స్నేహితుడిని పిలిచాడు. పిలిచిన తర్వాత తను కూడా హోటల్ రూమ్ కి వచ్చాడు. హోటల్ రూమ్ కి వచ్చిన తర్వాత తను ఆల్రెడీ నిస్సహాయ స్థితిలో పడిపోయింది. ఆల్రెడీ మద్యం మత్తులో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తను కూడా అత్యాచారం కూడా చేశాడు. ఇలా ఇద్దరు కలిపిన ఉదయం వరకు కూడా అత్యాచారం చేసి ఉదయాన్నే ఆమెకి మత్తు దిగిన తర్వాత లేచి చూసే కొందరికి ఇది చిన్న రూమ్, నేను ఈ రూమ్ లో ఎందుకున్నాను అనేది కూడా ఆమె చూసింది. వెంటనే ఏదో జరిగింది అనేసి కూడా ఆమె కేకలు వేయడము ఇవన్నీ చేయడంతో ఆ పక్కన ఉన్నటువంటి ఈ రూమ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి తలుపు తీసే కొందరికి ఆమెకి అప్పటికే ఆ ఇద్దరు యువకులు తలుపు తిరగగానే బయటకి పారిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బయటకు పారిపోయిన తర్వాత ఆ మహిళను వెంటనే అడ్రస్ ఏంటని చూసిన తర్వాత పైకి వచ్చిన అప్పుడు ఆమెకు సంబంధించిన ఆధార్ కార్డు అంతా కూడా గౌతమ్ రెడ్డి ఇక్కడ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డును యూజ్ చేసుకుని వాళ్ళ ఇంటి నెంబర్ తీసుకొని వెంటనే హోటల్ నిర్వాహకులు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి మొత్తం తతంగాన్ని అంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత వారి దగ్గర ఇప్పటికే పక్కన ఉన్న వాళ్ళు కానీ ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మహిళని వెంటనే వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే నిందితులు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. వారిద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. గౌతమ్ రెడ్డి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఉద్యోగినికి పరిచయం ఉన్నట్టుగా తెలిసింది. బాగా క్లోజ్ గా ఉన్నట్టుగా తెలిసింది. క్లోజ్ గా ఉన్న నేపథ్యంలో నమ్మకంతో పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో తను వచ్చినట్టుగా మనకు